ఏమి చెడిపోలా. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అట్లానే? ఎందుకు అనిపించిందమ్మా నీకు? ఈ జాతి చెడిపోయింది అనుకోవడం పొరపాటు. మాస్టర్ అన్నట్టుగా ఈ జాతి చెదిరిపోయింది. ఆ చెదురుబాటునే మనం చెడిపోవడంగా భావిస్తున్నాం. ఏంటమ్మా? చెదిరిపోవడం అంటే ఎంతోమంది ఈ దేశం మీదకి దండెత్తి ఎన్నో రకాలుగా మన హింసకు గురి చేసి మనల్ని చెదరగొట్టారు. శతాబ్దాల తరబడి బానిసత్వం మనని చిందరవందర చేసేసింది. మహమ్మడన్స్ దండయాత్రలో మన జాతి యొక్క సంస్కృతిని, మన గొప్ప గొప్ప చిహ్నాలను పాడు చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎన్నెన్నో గుడులు గోపురాలు బద్దలు కొట్టారు. దేవతామూర్తుల ముక్కులు చెవులు కోసి అవతల బారేశారుగా, చూసాంగా మనం బావుల్లోకి విసిరేసిన సంఘటన. ఈ సంస్కృతి అంటే వాళ్ళకంత కసి అన్నమాట. ఈ సంస్కృతి అంటే వాళ్ళకంత కసి, పగ, ఒక పెద్ద ద్వేషం. ఆ కసిని చూసి అసలే భారతీయులు సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఒక తాత్వికతతో జీవించేటటువంటి వాళ్ళు కదా. వాళ్ళ యొక్క కసిని చూసి జాతి మొత్తం కూడా బెదిరిపోయి తమకు తెలియకుండానే వాళ్ళు చెదిరిపోయారు. ఈ విధంగా ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలన మన యొక్క నేషనల్ థింకింగ్ అంటే జాతీయతకు, మన యొక్క సత్సాంప్రదాయానికి మనం చెందకుండా పోవడానికి కావలసిన విషబీజాలు ఎన్ని ఉంటాయో అన్నింటినీ నాటేసింది నాన్న. మన పవిత్ర గ్రంథాలను మనమే అనుమానించేలాగా, మన అవతారమూర్తులను మనమే వెక్కిరించుకునేటట్లుగా, అవహేళన చేసేటట్టుగా తయారు చేసింది. ఈ దేశంలో ఉంటూనే విదేశాలకు మానసపుత్రులను కమ్మని మనల్ని ఆశీర్వదించింది. అందుకే ఇంగ్లీష్ చదువులకి ఎగబడుతున్నాం ఇవాళ మనం, ఆ మెకాలే చేసినటువంటి పని వల్ల. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసేసింది. అప్పుడేమైంది? ఇక జాతి పాపం చిన్న భిన్నమైపోయింది, ఇంకా ఎక్కువగా చెదిరిపోయింది. ఇంకేమేం జరిగింది? ఇంతలో దేశానికి స్వాతంత్రం వచ్చింది, పోరాడని తెచ్చుకున్నాం. ఏమైంది అప్పుడు? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సగం పరిపాలన మొత్తం మనను ధర్మం వైపు నుండి ధనం వైపుకి నడిపించింది. ఇప్పుడు రెండవ సగం ఉందే, అది పరిపాలన. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ధర్మం నుండి ధనం వైపుకి నడిపించి, రెండవ పరిపాలన ఏమైంది? నైతిక విలువలకు అన్ని విధాలా స్వస్తి చెప్పేటట్లు మనందరినీ నడిపించింది. యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా పాలనతో పాటు జాతి కూడా శుభ్రంగా దిగజారుతూ, పెద్దవాళ్ళు ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తారు. జాతి మొత్తం దిగజారింది. ఇన్ని కారణాల చేత జాతి చెదిరిపోయింది, చిందరవందరైంది. మంచిగా బ్రతకాలని ఉంది, మంచిగా బ్రతుకుదామని ఉన్నా కూడా అలా బ్రతకలేని స్థితిలో పడిపోయింది. కరెక్టే కాదు? అవతల వాడితో పోటీ పడుతున్నాడు పాపం. వాడిలాగా నేను లేకపోతే నన్ను కించపరుస్తారేమో, అవమానిస్తారేమో అని అనుమానం. అందుకే బ్రతకదామని ఉన్నా కూడా బ్రతకలేకుండా ఉండేటట్టుగా చేశాడనమాట. భయపడి ఏం చేశాడు? ఆ పరిస్థితులతో ఎక్కడికక్కడ రాజీ పడిపోతున్నాడు. అందుకనే కదా ఎవరు పెద్దవాళ్ళు మేధావులు మాట్లాడటం లేదు, రాజీ పడిపోతున్నారు. గాలివాటానికి అనుగుణంగా కొట్టుకుపోతుంది జాతి మొత్తం. కానీ ఎక్కడో భారతీయుడికి లోపల అంతరాంతరాలలో నేనుగా బ్రతకలేకపోతున్నా అనే భావం కూడా ఇంకా ఈ జాతిలో ఉంది. వంశీ ఉంది, బ్రతుకుంది. కొడిగట్టి కుంచుకుపోతున్న దీపారాధనలాగా ఉంది. నాలో ఉన్నటువంటి భావాన్ని, నాలో ఉన్నటువంటి ఆవేదనని కాస్త ఎగదోసి దీనిని బ్రతికించుకుందామని వెతుకులాడుతున్నారు, బ్రతిమలాడుకుంటున్నారు. కానీ ఈ జాతి ఇంకా చెడిపోలేదు, ఇదంతా చెదురుబాటేనని మనకు అనిపిస్తుంది. కొంచెం ఉత్సాహపరిస్తే, కొంచెం ధైర్యం ఇస్తే, కాస్త ఎవరైనా మేలుకొల్పగలిగితే, పూనుకొని కాస్తంత గనుక వాళ్ళకి శిక్షణ ఇస్తే ఈ జాతి మళ్ళీ బాగుపడుతుంది, బట్ట కడుతుంది. ఇన్నాళ్ళ అనుభవం ఇదే మాట చెప్తోంది కదా. అందుకే కదా స్వయం సేవక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తులు, స్వామి చిన్మయ మిషన్ లాంటి గొప్ప గొప్ప సంస్థలన్నీ కూడా మరి జాతిని మళ్ళీ తిరిగి నిలబెట్టడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మన మాస్టర్ గారు మానవ ధర్మ శిక్షణా సంస్థ ద్వారా, జగద్గురు ట్రస్ట్ ద్వారా మన ఈకే మాస్టర్ గారు అనేక మంది కృషి జరుపుతూనే ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర శిక్షణని ఇస్తే మళ్ళీ మీలాంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఆవేదనతో అడిగావు కదా ప్రశ్న, నీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర శిక్షణ పొందితే తప్పకుండా మళ్ళీ వాళ్ళలో ఒక ఉత్తేజం వస్తుంది,
మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ భారతదేశాన్ని, మన హైందవ సంస్కృతిని నిలబెట్టుకోవడంలో అగ్రగణ్యులుగా నిలబడతారు. ఆ ఆశ నాకైతే ఉంది.